ప్రయత్నిస్తారు. ఈలోపు వీళ్ళు కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. ఆల్రెడీ మిథున్ రెడ్డి తెచ్చుకున్నాడు, విజయసాయి రెడ్డి తెచ్చుకుంటాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా దాంట్లో ఈడీకి దొరికింది ఆధారాలు ముందుగా దొరికినాయి. అక్కడ ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేశారు. సిసోడియా అంతకుముందు జైనా వీళ్ళందరితో కూడా. అది ఆధారం ఏంటి? సో దగ్గర డబ్బులు డిపాజిట్ అయినా ఆ డిపాజిట్ పట్టుకెళ్ళి గోవాలో సోన్స్ వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు. వరుసగా దాంట్లో కూడా అమౌంట్ సీజ్ చేయలేదన్న కారణంగానే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అమౌంట్ సీజ్ చేయలేదన్నటువంటిది బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇక్కడ ఏంటంటే ఈ కేసుల్లో మేము వాడు ఈ పని చేశాడని చెప్పి మర్డర్ చేశాడని మాకు తెలిసిపోయింది, ఆ పక్కింటి అమ్మాయి చెప్పింది, వెనకుంటి అమ్మాయి చెప్పింది అంటే కుదరదు. మర్డర్ చేసిన దానికి సాక్ష్యాలు అవేంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ అవుతాయి. ఒకటి ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్. ఆ ఫిజికల్ ఎవిడెన్స్ లో ఏం కావాలా? ఫింగర్ ప్రింట్ ఏంటి, లెగ్ ప్రింట్ ఏంటి, గూగుల్ టేక్అవుట్ ఏంటి, ఆ టైంలో అక్కడే ఉన్నాడు అనడానికి సాక్ష్యం, ఇదంతా కావాలి. అదే సందర్భంలో ఇక్కడ కూడా ఏముంటుంది? లిక్కర్స్ కుంభకోణంలో జరిగింది, తినేశారు వాళ్ళు, ఇచ్చేసారంటే వీళ్ళు తినేశారంట అంటే వాళ్ళు ఎవ్వరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల. వీళ్ళు వాళ్ళందరినీ కూడా నిందితులుగా పెట్టారు. ఇది సరిగ్గా చెప్పాలంటే జగన్ ని ఆ రోజున ఇరికించడం కోసం జరిగిన కేసు దీనికి తేడా ఏం లేదు. సేమ్ టు సేమ్ కేసు.